ఈ మధ్యకాలంలో జనంలో ఆరోగ్యపరమైన చైతన్యం పెరిగిందండి. జనంలో వచ్చిన ఈ అవేర్నెస్ని సొమ్ము చేసుకోవడానికి అన్నట్టు మార్కెట్లో ఫిట్నెస్ డివైజులు కూడా ఎక్కువైపోయాయి. ఎన్నో బ్రాండ్స్ నుంచి స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ బ్యాండ్లు వచ్చేసాయి. ఒంటి మీద వీటిని ధరిస్తే చాలు, అవి మన శరీరం గురించి ఎంతో తెలుసుకుంటాయి, ఎంతో హెల్త్ డేటాని ఇస్తాయి. కానీ వీటిని రోజంతా ధరించడం ఇబ్బందే. అందుకే ఇప్పుడు చాలామంది స్మార్ట్ వాచ్లు, బ్యాండ్లు పక్కన పెట్టి సింపుల్గా ఉండే డివైజుల కోసం చూస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ ఆప్షన్స్ ఏంటో తెలుసా? స్మార్ట్ రింగ్స్. టెక్ మార్కెట్ చూస్తుంటే ఇప్పుడు స్మార్ట్ రింగ్ ట్రెండ్ మొదలైందా అనిపిస్తోంది. కరోనా తర్వాత జనం కళ్లు తెరిచారు. ఆరోగ్యం విలువ తెలుసుకున్నారు. కరోనా టైంలో ఆరోగ్యం పేరు చెప్పి కొన్ని ఆసుపత్రులు జనాన్ని విపరీతంగా దోచేశాయి. అందుకే జనానికి కనువిప్పు కలిగింది. ఇవాళ నిర్లక్ష్యంగా ఉండి రేపు హాస్పిటల్స్కి డబ్బులు పోసే కంటే ప్రతిరోజు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు చాలామంది. జనంలో ఈ అవేర్నెస్ వచ్చినప్పటినుంచి మార్కెట్లో ఫిట్నెస్ డివైజ్ల వెల్లువ పెరిగింది. వీటి ప్రైజులు మాత్రం సామాన్యుడికి అందని స్థాయిలో ఉంటున్నాయి. పోనీ డివైస్ కొనేది ఒక్కసారే కదా, హెల్త్ కోసమే కదా, కాస్త ఎక్కువైనా ఖర్చు పెడదాంలే అని రిలాక్స్ అవ్వడానికి లేదు. ఫిట్నెస్ డివైస్ ఖర్చనేది ఒక్కసారితో పోయేది కాదు. ఎంత గొప్ప డివైస్ కొన్నప్పటికీ హెల్త్ డేటా కోసం ఏడాదికోసారి సబ్స్క్రిప్షన్ కట్టాల్సిందే. అది కూడా తక్కువ కాదు. ఈ మధ్య మార్కెట్లో హూప్ అనే స్క్రీన్లెస్ ఫిట్నెస్ డివైస్ పాపులర్ అయింది. డివైస్గా అయితే దీని ప్రైస్ తక్కువే, కానీ కొంటే మాత్రం 30,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదేంటి అంటే అదంతే. డివైస్ ఖరీదు కంటే సబ్స్క్రిప్షన్ కోసం కట్టాల్సింది ఎక్కువ. అసలు ఈ డివైస్ కొంటున్నామంటే ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ కడుతున్నామని అర్థం. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ప్రీమియం డివైజ్లన్నీ ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. డివైస్ కోసం కొంత, డేటా కోసం, సబ్స్క్రిప్షన్ కోసం మాత్రం ఎంతో యూజర్ ఖర్చు పెట్టాలి. డివైస్ కొన్నప్పుడే సబ్స్క్రిప్షన్కి కూడా కమిట్ కావాలి. ఈ హెల్త్ డేటా సబ్స్క్రిప్షన్ ఖర్చు ఏడాదికి 20,000 రూపాయల కంటే తక్కువ ఉండటం లేదు. మరి ఇంత ఖరీదైన సబ్స్క్రిప్షన్ రేట్లతో వచ్చే ఇలాంటి డివైజుల్ని అందరూ భరించలేరు. కేవలం క్రీడాకారులు, హెల్త్కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు మాత్రమే వీటిని కొనేందుకు మొగ్గు చూపుతారు. అయితే మరి కొంత అందుబాటులో తక్కువ సబ్స్క్రిప్షన్ ప్రైస్తో దొరికే ఫిట్నెస్ డివైజెస్ మార్కెట్లో లేవా? ఉన్నాయి. అవే స్మార్ట్ రింగ్స్. అయితే స్మార్ట్ రింగ్స్ అనేవి పూర్తిగా చీప్ అని చెబితే అది అబద్ధమే. ఇవి కూడా కాస్ట్లీ డివైజ్లే. కాకపోతే స్మార్ట్ బ్యాండ్స్ కంటే కాస్త తక్కువ ఖర్చులో లభిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సబ్స్క్రిప్షన్ ప్రైజ్ల గురించి. కొన్ని స్మార్ట్ రింగ్స్ తాలూకు సబ్స్క్రిప్షన్ ప్రైజులు చాలా రీజనబుల్గా ఉంటున్నాయి. అందుకే కొందరు స్మార్ట్ వాచ్ల్ని వదిలి ఇటు చూస్తున్నారు. స్మార్ట్ రింగ్స్ చిన్నగా ఉండటం వల్ల కంఫర్ట్ ఎక్కువ. జస్ట్ వేలికి పెట్టుకుంటే చాలు. చిన్నగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యాన్ని, నిద్రని, యాక్టివిటీస్ని బాగానే ట్రాక్ చేస్తాయి. స్క్రీన్ డిస్టర్బెన్స్ ఉండదు. తరచూ ఛార్జింగ్ చేయాల్సిన టెన్షన్ కూడా ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ రింగ్స్లో ఏవి పాపులర్, వీటి ప్రైజ్లు, సబ్స్క్రిప్షన్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ రింగ్స్ అనిపించుకుంటున్న వాటిలో 3 పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాటిలో మొదటిది ఔరా రింగ్ 5, రెండోది రింకాన్ జెన్ 2 ఎయిర్, ఇక మూడోది శాంసంగ్ గెలాక్సీ రింగ్. ఈ రింగులు జనాన్ని బాగా ఎందుకు ఆకర్షిస్తున్నాయో తెలుసా? వాటి బేసిక్ ప్రైస్ ఎక్కువే అయినప్పటికీ సబ్స్క్రిప్షన్ లేకుండా వాడుకోవచ్చు. అవును మరి, ఒక్కసారి ఖర్చు పెట్టేది కాస్త ఎక్కువైనా భరిస్తాం, కానీ నెల నెల సబ్స్క్రిప్షన్ అంటేనే చిరాకొస్తుంది కదా. సరే, ఈ 3 స్మార్ట్ రింగ్లకయ్యే ఖర్చెంతో చూద్దాం. ముందుగా ఔరా రింగ్ 5. ఈ వెర్షన్ 5ని ప్రకటించినప్పటికీ అది ఇప్పటికీ జనంలోకి పెద్దగా రాలేదు. ఇప్పుడు జనంలో పాపులర్గా ఉన్న డివైస్ ఔరా రింగ్ 4 ఇండియన్ కరెన్సీలో 20,000 రూపాయల పైనే ఉంది. సబ్స్క్రిప్షన్ మాటకొస్తే నెలకు 500-600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. నిజానికి ఫిట్నెస్ బ్యాండ్లతో పోలిస్తే ఈ సబ్స్క్రిప్షన్ చాలా తక్కువనే చెప్పాలి. ఇక రింకాన్ జెన్ 2 ఎయిర్, దీని ప్రైస్ కూడా 20,000 వరకు ఉంది. కానీ ఒక్కసారి కొంటే అటుపైన ఖర్చుండదు, సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన పనిలేదు. ఇలాగే శాంసంగ్ గెలాక్సీ రింగ్ కూడా ప్రైస్ బేసిక్గా 20,000 వరకు ఉంది. అయినప్పటికీ సబ్స్క్రిప్షన్ పరంగా బర్డెన్ ఉండదు. నెల నెల సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన పనే ఉండదు. సబ్స్క్రిప్షన్ లేదు సరే, కానీ ఇంతింత ఖర్చు పెట్టి ఈ రింగ్స్ ఎందుకు కొనాలి అంటే వీటిలో ప్రతి స్మార్ట్ రింగ్కి స్పెషాలిటీస్ ఉన్నాయి. ఔరా రింగ్ 5 బ్లడ్ ప్రెషర్ సిగ్నల్స్, నిద్రలో శ్వాస తీరు ఎంతో బాగా ట్రాక్ చేస్తుంది. ఇది నిత్యం మీ ఆరోగ్యపరమైన డేటాని విశ్లేషించి మీకు మంచి మంచి పర్సనల్ టిప్స్ ఇస్తుంది. ముఖ్యంగా దీంట్లో AI బేస్డ్ ఆరోగ్య సూచనలు అద్భుతంగా ఉన్నాయి. ఇక రింకాన్ జెన్ 2 ఎయిర్, ఇది మీ అడుగులు, బర్న్ అయిన క్యాలరీలు, గుండె కొట్టుకునే వేగం, బ్లడ్ ఆక్సిజన్, నిద్ర ఇవన్నీ ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. మీలో మీకు తెలియకుండా స్ట్రెస్ పెరిగితే ఎంతసేపు రిలాక్స్ అవ్వాలో చెబుతుంది. మీరు బద్ధకంగా ఎక్కువసేపు కూర్చుంటే కరెక్ట్ టైంకి లేచి నడవమని సలహా ఇస్తుంది. ఈ విధంగా ఆరోగ్యంగా ఉండటానికి అడుగడుగునా హెల్ప్ చేస్తుంది.
ఫైనల్గా శాంసంగ్ గెలాక్సీ రింగ్. శాంసంగ్ ఫోన్ యూజర్లకి ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో కలిసిపోయి అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకి గెలాక్సీ రింగ్లో బ్యాటరీ అయిపోయిందనుకోండి, అది పనిచేయడం ఆగిపోదు. మీ ఫోన్లోని బ్యాటరీని వాడుకుంటుంది. మీ ఫోన్లో ఛార్జ్ అయిపోయిందనుకోండి, అది రింగ్లోని ఛార్జ్ని వాడుకుంటుంది. అంతలా రెండు కలిసి పనిచేస్తాయన్నమాట. మొత్తం మీద ఇప్పుడు స్మార్ట్ వాచ్లు, బ్యాండ్ల కంటే స్మార్ట్ రింగ్స్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు పెరుగుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే దీనికి రెండే కారణాలు: లైట్ వెయిట్, లాంగ్ బ్యాటరీ. స్మార్ట్ రింగ్ సింపుల్గా ఉంటుంది, బరువు కానే కాదు. వేలికి పెట్టుకుంటే చాలు, ధరించామన్న ఫీలింగ్ కూడా ఉండదు. బ్యాటరీ లైఫ్ మాటకొస్తే 9 నుంచి 10 రోజుల దాకా అసలు ఛార్జింగ్ చేయాల్సిన పనే ఉండదు. ఇలా స్మార్ట్ రింగ్స్ పట్ల జనంలో క్రేజ్ పెరుగుతుండడం వల్ల ఇప్పుడు కొత్త కంపెనీలు, పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు కూడా ఈ రంగంలోకి వస్తున్నాయి. పోటీ పెరిగిందంటే ఫ్యూచర్లో ఇంకా తక్కువ ప్రైజులకే బెస్ట్ స్మార్ట్ రింగ్స్ దొరకడం ఖాయం. ఏమంటారు?